ఇందిరమ్మ ఇండ్లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. ఈ పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు అర్హులకు మాత్రమే గృహాలు కేటాయించాలన్నారు. పారదర్శకంగా నిరుపేదలకు న్యాయం చేసేలా పథకం లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని సీఎం అన్నారు. కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహసీల్దార్, ఎంపీడీఓ, ఇంజనీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి ధృవీకరించాలన్నారు ముఖ్యమంత్రి. ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించినట్లు తెలితే వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రివ్యూ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్టు తెలిస్తే చట్టపరమైన చర్యలతో పాటు వారు పొందిన నిధులను వసూలు చేయాలన్నారు. లబ్ధిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా 50% అదనపు స్థలం నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో రూపొందించామని, అందుకే ఈ పథకం అమల్లో పారదర్శకత, నిజాయితీ ప్రధానంగా ఉండాలని కామెంట్ చేశారు. అర్హులైన వారికి మాత్రమే ఈ గృహాలు దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. అయితే నిన్న జరిగినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అధికారులకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే గృహాలు కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు కూడా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. అయితే కమిటీలు తయారు చేసినటువంటి అర్హుల జాబితాను తహసీల్దార్తో పాటు ఎంపీడీఓలు, ఇంజనీర్లతో కలిసి మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించాలి. కేవలం అర్హులకు మాత్రమే ఇండ్లు దక్కేలా చూడాలి. ఒకవేళ అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లయితే వెంటనే ఇందిరమ్మ కమిటీ తెలియజేయాలి. ఆ స్థానంలో అర్హులైన వారికి గృహాలు కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి, అంటే ఇది అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ముందుకు సాగాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. లబ్ధిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలు కూడా కల్పించాలని కోరారు. గృహ నిర్మాణంలో లబ్ధిదారులకు తమ అవసరాలకు అనుగుణంగా 50% అదనపు స్థలాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలని కూడా అధికారులు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు సిమెంటు, స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రిని ఏదైతే తక్కువ ధరలో వచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని కూడా కోరారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అయితే ఈ అమలుకు సంబంధించి పారదర్శకత, నిజాయితీ ప్రధానంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. అర్హులైన వారికి మాత్రమే ఈ గృహాలు దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశాలు కోవడం జరిగింది. అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల్లో ఎవరైతే కనీసం ఉండటానికి ఇల్లు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి ఇల్లు దక్కే విధంగా ఎవరైతే అనర్హులకు ఇల్లు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి పరిశీలించాలి. కలెక్టర్లు ఖచ్చితంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే ఏ లక్ష్యంతో పనిచేస్తా ఉందో ఆ లక్ష్యం నెరవేరే వరకు కూడా అధికారులు నిక్కచ్చిగా పనిచేయాలని ముఖ్యమంత్రి అయితే ఒక కీలకమైన ఆదేశాలు నిన్న జరిగినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన నివాసంలో జరిగినటువంటి ఒక సమీక్షలో కూడా ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ముందుకు పోతుందని ముఖ్యమంత్రి మరోసారి అధికారులకు తెలియజేయడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.